సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఒకానొకప్పుడు బాపు సాహెబ్ బూటి జిగట విరేచనాలతో బాధపడుతూ ఉన్నాడు. అతనికి అలమారు నిండా మంచి మంచి ఔషధాలు ఉన్నాయి, కానీ అవేవి గుణమివ్వలేదు. విరోచనాల వల్లను వనముల వల్లను బాపు సాహెబ్ బాగా నీరసిస్తాడు. అందుచే బాబా దర్శనానికై మసీదుకు కూడా పోకుండా ఉంటాడు. బాబా అతన్ని మసీదుకు తీసుకురమ్మని చెప్పి కబురు పంపిస్తాడు. అతడు రాగానే తమ ముందు కూర్చోబెట్టుకొని తమ చూపుడు వేలు ఆడిస్తూ, జాగ్రత్త, నీవిక విరోచనము చేయకూడదు, నవములు కూడా ఆగవలను అంటాడు. బాబా మాటలు సత్తుగాను వెంటనే ఆ రెండు వ్యాధులు తగ్గిపోయి బూటీకి జబ్బు కుదురుతుంది. ఇంకొకప్పుడు బూటీ కలరా సోకుతుంది. తీవ్రమైన దప్పికతో బాధపడుతూ ఉంటాడు. డాక్టరు పిళ్ళే అయినటువంటి వైద్యుడు అతనికి